దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వేదాల్లో ఉపనిషత్తుల్లో దుష్ప్రవృత్తి కలిగిన వాడికి భగవద్భక్తి ఏర్పడదు. ఇది ఒక నియమం ఉంది. నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహిత. ఎవడికైతే మనో నిగ్రహం ఉండదో, ఎవడైతే ఏకాగ్రమైనటువంటి మనస్సు లేనివాడో, ఎవడు చెడు ప్రవృత్తుల నుంచి వెనుతిరగడో, అలాంటి వాడికి భక్తి ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహము ఏర్పడదు అని మనకు ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. అది వాస్తవం. మరి వేదం చెప్పిన దానికి విరుద్ధంగా భగవంతుడు 9వ అధ్యాయపు 30వ శ్లోకంలో అపిచేత్ సుదురాచార భజతే మాం అనన్యభాక్. వాడు ఎంత చెడ్డవాడైనా కానివ్వండి, నన్ను ఆశ్రయించినట్లయితే, నన్ను భజించినట్లయితే వాడు సాధువు అని లోకమంతా గుర్తించేటట్లుగా చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది వేద విరుద్ధమైనటువంటి ప్రతిజ్ఞ కాదా? వేదానికి విరుద్ధంగా పలికినప్పుడు ఆయన మాట్లాడిన మాట ప్రమాణము అగునా? మనం భగవద్గీతని, శ్రీకృష్ణుణ్ణి ప్రమాణంగా ఎందుకు అంగీకరిస్తున్నాం అంటే, వేదము చెప్పిన మార్గానికి అది మరింత వివరణాత్మకంగా, మరింత ప్రోత్సాహకరంగా ఉండడం చేత మనం దాన్ని ఆదరిస్తున్నాం. కపిలుడు చెప్పినటువంటి సాంఖ్యాన్ని, సౌగతుడు చెప్పినటువంటి బౌద్ధాన్ని ఎందుకు ఆదరించటం లేదు అంటే, వేదము చెప్పిన విధానానికి అది విరుద్ధంగా సాగుతోంది కనుక. మరి వేదం చెప్పింది నా విరతో దుశ్చరితాత్, చెడు ఆచారం నుంచి వెనక్కి తిరగని వాడికి భక్తి కుదరదు అని మనకి స్పష్టంగా చెబుతుంటే, వాడు దురాచారుడైనా పర్వాలేదండి, వాడు కనుక భజతే మాం అనన్యభాక్ సాధురేవా, వాడు నన్నే కనుక ఆశ్రయించినడితే వాడు సాధువే, అలా నువ్వు కూడా అంగీకరించి తీరాలి అని భగవంతుడు నిర్బంధిస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది అని అనిపించడానికి అవకాశం ఉంటుందేమో అని దానికి సమాధానం చెబుతున్నాడు భగవంతుడు 9వ అధ్యాయపు 30వ శ్లోకంలో. అంటే వాడిలో దోషములని ఉంచి వాణ్ణి కాపాడడం కాదు, సాధువుగా చేయడం కాదు భగవంతుడు చేసే పని.
వానిలో ఉండేటువంటి ఆ దోషములని తొలగించి, వానిలో ఉండేటువంటి దోషములనన్నిటిని కూడా తొలగించి వాణ్ణి సాధువుగా మారుస్తాను. ఇది భగవంతుడు చెప్తున్నాడు. 31వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అద్భుతమైనటువంటి శ్లోకం శ్రీకృష్ణుడు మనకి ఉపదేశం చేస్తున్నాడు ఈ 9వ అధ్యాయంలో. క్షిప్రం భవతి ధర్మాత్మా, క్షిప్రం వెంటనే వాడు ధర్మాత్మ అగును. ధర్మం అంటే గతంలో చెప్పినట్టుగా ఏదో వర్ణాశ్రమాచార ధర్మాలు. ఇక్కడ ప్రకరణ దేనికి సంబంధించినది? భగవత్ ప్రేమకి సంబంధించినది. ధర్మం అంటే అర్థం ఏమిటి? దాన్ని మనం అవలంబించడం వల్ల అది మనని రక్షిస్తుంది. అది కదా ధర్మం అంటే. ఏది మనం దేన్ని ఆశ్రయించి పట్టుకున్నట్టయితే అది మనని జారిపోకుండా పట్టుకుని నిలబెడుతుందో అది ధర్మము అని సామాన్యమైనటువంటి నిర్వచనం దానికి. ధ్రియతే ధారయతే. అది మనం పట్టుకుంటే మొట్టమొదటి పట్టుకొని ఉండేది, తర్వాత మనని పట్టి నిలబెట్టేది. ఒక సైకిల్ని మనం మొట్టమొదట ఏదో కొంత కష్టపడి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయడం కనుక మనం అలవాటు చేసి దాన్ని తొక్కడం ప్రారంభం చేస్తే, ఇప్పుడు చాలా అవసరం కదా, ఎందుకంటే గ్యాసెస్, ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా మన లేనప్పుడు మనకి సైకిల్ చాలా అవసరం మనకి. అలాంటి దాన్ని మనం ఏదో ఒక సమయంలో అభ్యాసం కనుక చేసినట్లయితే, అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటాం, అప్పుడప్పుడు అది ఇటు పోతూ ఉంటుంది, అయినప్పటికీ కూడా దాన్ని అభ్యసించినట్లయితే తర్వాత హాయిగా దాని మీద కూర్చుని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలిగేటట్లుగా మనని తీసుకువెళ్ళేది అవుతుంది కదా. అది ఇలాంటిది మనకి ఈ జీవితంలో వాడి యొక్క జాతితో, ఆకృతితో, వాడు చేసేటటువంటి ఇతరమైనటువంటి స్వభావాలతో సంబంధం లేకుండా ఉండేది భగవత్ ప్రేమ. ఇదొక్కటి ఆధారం చేసుకుంటే భగవంతుడు అది కలిగిన వారికి ఎవరికైనా ఇలాంటి అవరోధాలు లేకుండా ఆయన అనుగ్రహించును. ఇది మనకి 9వ అధ్యాయం తెలియజేస్తోంది. ఇది ఇక్కడ మనకి ధర్మము అని చెబుతోంది. అందుకోసం మొట్టమొదటి చెప్పేటప్పుడైనా ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం, ఇది ధర్మాదనపేతం, ఇది ధర్మమును అతిక్రమించినది కాదు సుమా. ధర్మ్యము ఏది? భగవద్భక్తి, అనన్య భక్తి. అందుకే మనకి కిందటి శ్లోకంలో చెప్పాడు ఆయన, భజతే మాం అనన్య భాక్. అన్య భాక్ అంటే మనస్సులో భగవంతుడు ప్లస్ మరొకటి కూడా నడుస్తూ ఉండుట, మరొకటేమీ లేకుండా కేవలం భగవంతుడే అయి నిండి ఉండుట, ఇది అనన్య భాక్త్వము అని అంటాం. ఎవడైతే ఇట్లాంటి అనన్య భాక్ అవుతాడో, అప్పుడు దీపం మనం వెలిగించి పెట్టినప్పుడు గదిలో ఆ లోపలుండే చీకటంతా ఎట్లా పటాపంచలై తొలగిపోతుందో, వీడిలో ఉండేటటువంటి ఇదివరకటి చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి. క్షిప్రం భవతి ధర్మాత్మ. వెంటనే వీడు భక్తుడుగా, భక్తి లోపల నిండిన వ్యక్తిగా తయారవుతాడు. శశ్వత్ శాంతిం నిగచ్చతి. శశ్వత్ ఎప్పటికీ ఉండేటట్లుగా, అది మళ్ళీ తొలగిపోనట్లుగా, శాంతిం నిగచ్చతి. భగవంతుణ్ణి చేరటానికి అవరోధాలుగా ఉండేటటువంటివి ఏ ఏ దోషాలు ఉంటాయో అలాంటివి అన్నీ కూడా వీడిలో ఉపశమించిపోతాయి. నిగచ్చతి నితరాం గచ్చతి అంటారన్నమాట. అంటే పూర్తిగా వీడిలో అవి ప్యాక్ అయి ఉంటాయి. మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన ఏమని,
సమాధి అని పెట్టాడు మనస్సుకి పేరు. అదే నిశ్చలము అచలము అయినటువంటి బుద్ధి వీడిలో సమాధౌ న విధీయతే, మనసులో వీడికి అది లేనివాడికి ఏర్పడదయ్యా. ఈ భక్తి లోపల ఎవడిలో అలా సమాధిగా నిలబడుతుందో, ఆధి కావాలి. అంటే పూర్తిగా, నిండుగా, ధీ నిలిచి ఉండాలి. ఏది? భక్తి. ఏ భజంతితు మాం భక్త్యా, ఎవడు నన్ను ప్రేమతో సేవించునో. ఈ ప్రేమ సేవనము అనేవి రెండు ఉండాలి. జ్ఞానం అనేది వీడిలో ప్రేమగా ఈవేళ పరిపాకమైంది. సాగించేటువంటి ప్రవృత్తులన్నీ సేవగా మారాయి. అంటే కర్మ జ్ఞానం రెండు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి రెండిటి యొక్క ఆకృతి మారింది. వీటిలో ఆకృతి మారింది కనుక వాటికి పేర్లు మారాయి. ఇదివరకు జ్ఞానం అనేది శుష్కము, కానీ ఈవేళ ఆ జ్ఞానం అనేది పండి రసాలమైంది. అది కనుక దీనికి ఇప్పుడు భక్తి అని పేరు. ఇది జ్ఞానానికి కలిగినటువంటి స్థితి. ఇక మిగతా ఇదివరకు కర్మ, అది వీడిలో చేసేటటువంటి బాధ్యతగా సాగేది. కానీ ఇప్పుడు భగవంతుని క్షణకాలం ఎడబాటు ఓర్వని స్థితి వీడిలో ఏర్పడ్డది కనుక దీనికి ఇప్పుడు సేవ అని పేరు. అంటే ప్రత్యుపకృతి ఆశించని ఒక పని, ఒక ప్రవృత్తి. దీనికే మంచి పేరు పెట్టారండి, కైంకర్యము. కర్మ కైంకర్యత్తిలే పుహుం, భక్తి స్వరూప జ్ఞానత్తిలే పుహుం. భక్తి స్వరూపమగును అంటే వీడికి అది సహజమైపోతున్నాడు. వీడు చేసే ప్రతి పని కూడా ఆయన ముఖ వికాసకి యోగ్యమైనది అవుతుంది అన్నమాట. అంటే అలాంటి దానికి కైంకర్యము అని పేరు పెట్టారు. కైంకర్యం అంటే ఎదటివాడు ఇది చెయ్యి అని ఆదేశిస్తే దాన్ని అంతకంటే మంచిగా, ఆశించిన దానికంటే మంచిగా చేసి తిరిగి మళ్ళీ వచ్చి ఇంకేం చేయమంటారండి, ఇంకేం చేయమంటారండి, ఇంకేం చేయమంటారండి అని అడిగి ఆజ్ఞప్తుడై మళ్ళీ తిరిగి ఆ సేవని చేయుట. ఆంజనేయుళ్ళాగనమాట. చూసి రమ్మని పంపించాడు. సుగ్రీవ, రామ ప్రభృతులందరూ కూడా చూసి వెతికి రండయ్యా అని పంపించాడు. ఆయన కేవలం వెతికి మాత్రమే రాలా, ఆ లంక యొక్క ఆటుపాట్లు ఏమిటి తెలుసుకుని మరీ వచ్చాడు. అక్కడ ఉండే వ్యక్తుల యొక్క సామర్థ్యములు ఏమిటి తెలుసుకుని వచ్చాడు. అక్కడ ఉండేటటువంటి మార్గములు ఎట్లాంటివి తెలుసుకుని వచ్చాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ సైనికులు ఎక్కడుంటారు, జంతువులు ఎక్కడుంటాయి, ఆయుధాలు ఎక్కడుంటాయి, ద్వారములు ఎక్కడుంటాయి, ఎటు నుంచి ఏ ఏ సైన్యం ప్రవేశించడానికి అవకాశం ఉన్నది, ఈ లంక నగరంలో ఎట్లాంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఏ విధంగా ఇన్ని తెలుసుకొచ్చాడండి ఆయన. ఇది ఉండడం వల్లనే తర్వాత లంక చేరిన రాముడు వెంటనే 4 దిక్కుల్లోనూ కూడా తన యొక్క వానర సేనని మోహరించగలిగాడు. అతి తక్కువ కాలంలో యుద్ధాన్ని ముగించగలిగాడు కూడా. అసలు చేయవలసినటువంటి విధానం అది అన్నమాట. చేసేటటువంటి పని అలా ఉండాలి, అంతే తప్ప ఎందుకు చెప్పాను రా బాబు, మనం వీడికి అనవసరంగా చెప్పాం, మనమే చేసుకుంటే బాగుండేది కదా అనిపించేటట్టు ఉండకూడదు. అలా ఉండేటువంటి పనికి పేరు కైంకర్యము. వెళ్ళాడు, చేసొచ్చాడు, మళ్ళీ ఏం చేయమంటావయ్యా స్వామి? ఆయన ఆశ్రయించి ప్రార్థన చేశాడు. ఆయన రామచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గర యాగ సంరక్షణ కోసం వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు యాగాన్ని కాపాడాడు. 6 రాత్రులు 7 పగళ్ళు కంటి మీద కొనుకు లేకుండా, అరక్షణం విశ్రాంతినివ్వకుండా మొత్తం అంతటినీ కాపాడాడు. ఆ దుష్టులిద్దరినీ కూడా దూరం చేశాడు. యాగం పరిపూర్ణమయ్యేట్టు చేశాడు. కింకరవు సముపస్థితవు, నువ్వు ఆదేశించు, ఏం చేయమంటే అది చేయడానికి మేము సిద్ధం అన్నాడు ఆయన. అన్నాడు కనుక ఈయన విశ్వామిత్రుడు తర్వాత సీతా కళ్యాణానికి మార్గాన్ని సుగమం చేసుకోగలిగాడు ఆయన.
ఇది ధర్మం అక్కడ. అంటే వాడు చేసేటటువంటి కర్మ కైంకర్య రూపమైంది, ధర్మమైంది. అది ఇది దేనివల్ల జరిగింది అంటే వాడిలో ఉండేటటువంటి భక్తి తత్పరత చేత. అది పరిపూర్ణంగా లోపల వాడిని సమాధి అనగలిగేటట్లుగా వాడి మనస్సులో నిండి ఉండడం చేత క్షిప్రం భవతి ధర్మాత్మ. వాడు పరమ భక్త శిఖామణిగా అవుతాడు. శాశ్వత శాంతిం నిగచ్చతి. శాశ్వతమైనటువంటి మళ్ళీ మనసులో ఇంకొకసారి ఆ రకమైనటువంటి ఉద్రిక్తతలు తల ఎత్తని స్థితిలోకి వీడి చేరతాడు. అది పూర్తిగా వీడిలో చేరుతుంది, నిండుతుంది. అది ఇది జరిగేటటువంటిది ఒక భక్తుడి విషయంలో. అందుకోసం భగవంతుడు చెప్తున్నాడు, కౌంతేయ ప్రతిజానీహి. హే కుంతీపుత్ర అర్జున, ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చేయవయా అని అంటున్నాడు ఆయన. ఏం ప్రతిజ్ఞ చేయమంటావు అని అడిగాడు. నా మే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెన్నటికీ చెడడు అని చెప్తుంటారు చాలామంది. నశ్యతి అంటే చెడిపోవడం, ప్రణశ్యతి అంటే పూర్తిగా శుద్ధంగా చెడిపోవడం. నా ప్రణశ్యతి చెడడు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ భగవంతుడి తాత్పర్యం అది కానే కాదు. నశ్ కనిపించకుండుట, నశ్యతి కనిపించుట లేదు, కనిపించకుండునట్లుండుట. ప్రణశ్యతి అస్సలు కనిపించకుండుట. న ప్రణశ్యతి కనిపించకపోవడం అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. నా దృష్టిని దాటడం అనేది ఉండనే ఉండదు. మే భక్త న ప్రణశ్యతి, నాయందు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి నా చూపు నుంచి ఎప్పుడు కూడా వాడు అరక్షణం కూడా దూరము కాడు. ఎప్పుడు వాడిని నేను గమనించుకుంటూనే ఉంటా అని చెప్పాడు భగవంతుడు. ఇలాగ నువ్వు ప్రతిజ్ఞ చేయవయా అన్నాడు ఆయన. అంటే ఏం ప్రతిజ్ఞ చేయమంటావు? నా భక్తుడు అన్నాడు చెడడు అని నేను చేయాలా? నీ భక్తుడు కాదయా. నా భక్తుడిని ఎప్పుడూ నేను నా చూపు నుంచి బయటికి తప్పించుకుపోయేటట్టుగా చేయను, విడువను. ఆయనకు ఒక పేరు ఉంది గతంలో, అచ్యుతుడు అని పేరు. తను జారడు, తనని పట్టుకున్న వాడిని జారనివ్వడు అని కదా. అయితే జారనివ్వకపోయినా ఎక్కడో పక్కన ఎక్కడో పెట్టి ఉండొచ్చు, అలా కాదు. ఇప్పుడు తన చూపులో పెట్టుకుంటానంటున్నాడు ఆయన. అంటే ఎప్పుడు గమనించుకుంటూనే నేనుంటా అని అంటున్నాడు. ఇలా నేనుంటాను అని చెప్పు నువ్వు. అంటే వాడికి ఇష్టములని నేను ఇస్తూ ఉంటా, అనిష్టములను తొలగిస్తా. అనిష్టము వాడిలో ఉండేటువంటి దోషాలు, వాటిని తొలగించేస్తా. వాడికి ఇష్టములైనటువంటివి ఎప్పుడు కూడా నా చూపులో ఒదిగి ఉండుట, అలా ఒదిగి ఉండేటట్టుగా వాడిని నేను చేసుకుంటా. నువ్వు ప్రతిజ్ఞ చేయి. అంబలు తాగేవాడికి మీజాలు ఎత్తేవాడు ఒకటి. వాడు అసలు తాగేది అంబలంటే గంజి తాగేవాడికి మళ్ళీ మీసాలు ఎత్తి పట్టుకునేవాడు ఒకటండి. మళ్ళీ అలాగే నువ్వు చేసేయాల్సిన ప్రతిజ్ఞ మళ్ళీ నేను నీ తరఫున మళ్ళీ ప్రతిజ్ఞ చేయాలి, నువ్వే చేసుకోవచ్చు కదా. నో, దీన్ని ఎందుకు చేయమంటున్నానంటే, నేను చేసిన ప్రతిజ్ఞని ఎప్పుడైనా ఒకనాడు మళ్ళీ నేను వదిలిపెట్టే అవకాశం ఉండొచ్చు. కానీ నా భక్తుడు చేసిన ప్రతిజ్ఞని ఎప్పుడు కూడా అలా వదిలిపెట్టే ప్రశ్న లేదు. నా మాట నేను వదిలిపెట్టేస్తా అప్పుడప్పుడు అవసరమైతే. కానీ నా భక్తుడు చేసిన ప్రతిజ్ఞని మాత్రం నేను పోనివ్వను. తప్పనిసరి దానికోసం ఏమైనా చేసి నా ప్రతిజ్ఞనైనా నా భక్తుడి ప్రతిజ్ఞని నిజం చేయడం కోసం వదిలేసుకుంటా. ఇది భగవంతుడు చేసేటటువంటి ప్రతిజ్ఞ. ఎన్నోసార్లు ఆ విషయాన్ని తను చూపించాడు ఆయన. తను ఒక ప్రతిజ్ఞ చేశాడు యుద్ధారంభానికి పూర్వం. ఏమని? దుర్యోధనుడు తన దగ్గరికి
తన సహాయం కోరి వచ్చినప్పుడు అర్జునుడు కూడా పక్కనే ఉన్నాడు. అప్పుడు ఇద్దరూ ఒక్కసారి వచ్చారు. సరే వాడికి ఒక 10,000 మందిని ఇచ్చాడు. తనని అర్జునుడికి ఇచ్చుకున్నాడు ఆయన. ఇదే దుర్యోధనుడు కూడా కోరుకున్నాడు, అలానే ఇచ్చాడు. అర్జునుడు అలానే కోరుకున్నాడు కనుక అర్జునుడికి అది ఆనందాన్ని ఇచ్చింది. ఆ సందర్భంగా ఆడినటువంటి ఒక మాట ఏంటది? నేను ఆయుధం పట్టని ఏదో ఒక సిపాయిలా ఉంటాను. మరి ఆయుధం పట్టకపోతే ఏం చేస్తావు? ఉచిత సలహాలు ఇస్తూ ఉంటా అంటే దుర్యోధనుడు అనుకున్నాడు, ఉచిత సలహాలు నువ్వెందుకయ్యా మాకు ఇవ్వడం? ఇప్పటికే నా దగ్గర సలహాలు ఇచ్చేవాళ్ళు బోళ్ళంతమంది తయారయ్యారు. నాకు వద్దర్రా బాబు నాకు సలహాలు అంటే వినరే. జానామి ధర్మం జానామి అధర్మం, కనుక నాకు మీ ధర్మాధర్మాల గురించి మీ ఉపదేశాలు నాకు వద్దు మొర్రో అన్న వినకుండా ఈ చెవుల్లోంచి ఒకడు ఆ చెవులోంచి ఒకడు నన్ను సలహాలు ఇచ్చేవాళ్ళు ఉచిత సలహాలు 1,00,000 మంది ఉన్నారయ్యా. మళ్ళీ నువ్వు కూడా ఎందుకయ్యా? నాకు అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. మరి నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? యుద్ధం చేసేవాళ్ళు కావాలి. మరి నేను యుద్ధం చేయట్లేదు కదా, అందుకే నాకు యుద్ధం చేసేవాళ్ళు ఎవరో మరి నా దగ్గర 10,000 మంది ఉన్నారు. ఓ ఫస్ట్ క్లాస్ ఇచ్చేయి, సరే తీసుకుపో అన్నాడు. అర్జునుడు నువ్వు యుద్ధం చేయబోయినా పర్వాలేదయ్యా, నువ్వు సలహాలు ఇస్తే చాలు, నాకు నువ్వు ఒక్కడివే చాలు, నాకు కావాలి అన్నాడు. దుర్యోధనుడు హాయిగా కండు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అడిగాడు కృష్ణుడు అర్జునుడిని, నేను ఊరికే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటానంటే నన్ను ఒకడిని కావాలని కోరుకున్నావేంటే, ఇదేం పిచ్చాయా నీకు అని. అంటే కృష్ణ, అందరికీ ఆత్మవి నువ్వయా, నువ్వు ఉంటేనే వాడు కత్తెత్తేది, చెయ్యెత్తేది, వాడు కొట్టగలిగేది, మరొకటైనా చెయ్యగలిగేది. నువ్వు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారయ్యా? ఉత్త తోలు బొమ్మలు అవన్నీ. కనుక పాపం పిచ్చివాడు మా దుర్యోధనుడు ఆ తోలు బొమ్మలు తీసుకుని వాడు పోతున్నాడు. ఆడించేవాడి నువ్వు నా దగ్గర ఉన్నావు, అందుకే నేను నిన్ను కోరుకున్నానయ్యా అన్నాడు. బుద్ధిమంతుడు కనుక అర్జునుడికి ఆ వేళ నేను ఆయుధం ఎత్తను. దుర్యోధనుడు ఆ మాట వినే సంతోషపడ్డాడు, నిజమని అనుకున్నాడు. కానీ ఏం చేశాడు ఆయన? యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు అర్జునుడికి కలిగేటటువంటి ఆ దుస్థితిని చూసి అర్జునుడిని కాపాడడం కోసమని తను కూడా చక్రాన్ని చేయబట్టి మళ్ళీ ఎగిరించి మళ్ళీ వాడి మీకు ఎగరాల్సి వచ్చింది. ఆయుధం పట్టనన్న మాటని వదిలిపెట్టి ఆయుధం పట్టాల్సి వచ్చింది ఆయన. అంటే తన మాటను తను వదిలేసుకున్నాడు ఆయన. ఆన్ ద అదర్ సైడ్ భీష్మాచార్యుల వారి దగ్గర వెళ్ళాడు ఈ దుర్యోధనుడు. ఆ వేళ ఈయన మొహం చూస్తే కలిగిన ఆనందం పాపం ఎవరు పట్టలేడు. భీష్మాచార్యుల వారికి ఇది పెద్ద సర్ప్రైజ్. ఎప్పుడు ఏడుపు మొహంతో సీరియస్ మొహంతో ఉండేవాడివి, ఈవేళ ఏమిటో ఇంత గొప్ప మొహంతో ఉన్నావు అని అడిగాడు ఆయన. సాధించుకొచ్చా? ఏం సాధించుకొచ్చావు? 10,000 మంది సైన్యాన్ని సాధించుకొచ్చా కృష్ణుడి దగ్గర నుంచి. ఓ ఏమిటి 10,000 మందిని నీకే ఇచ్చాడా? మరి అర్జునుడికి ఆయుధం పట్టకుండా ఉచిత సలహాలు ఇచ్చే నాకు కృష్ణుడు చాలు అన్నాడు. ఆయన్ని తీసుకోమన్నాడు ఆయన్ని. ఏంటి కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడా? గొప్ప ప్రతిజ్ఞ చేశాడు ఆయన, ఆయుధం పట్టనన్నాడు ఆయన. నిజమా దుర్యోధన? అందుకే నీకు ఇంత ఆనందం కలిగిందా? అవును తాత అన్నాడు ఆయన. అయితే దుర్యోధన, నేను ఇంకొక ప్రతిజ్ఞ చేస్తున్నా. ఆయుధం పట్టనన్న కృష్ణుడి చేత ఆయుధం పట్టించేట్టు యుద్ధం చేస్తా నేను. ఇంకా ఈ దుర్యోధనుడికి చొక్కాలన్నీ మొత్తం వేసుకున్న కవచాలన్నీ మొత్తం పటా చిరిగిపోవడమే. ఎందుకంటే తాతగారు ఎప్పుడు పాండవ పక్షపాతి అని అనుకునేవాడు. ఈవేళ కృష్ణుడు ఆయుధం పట్టనని చేసిన ప్రతిజ్ఞను కూడా వదులుకునేటంత శక్తివంతంగా యుద్ధం చేస్తానంటున్నాడంటే తాతగారు నిజమైనటువంటి పరాక్రమాన్ని చూపిస్తాడన్నమాట అని పెద్ద ఆనందం. భీష్మాచార్యుడు చేశాడు ప్రతిజ్ఞ, పరమభక్త శిఖామణి. ఆ భీష్ముడి ప్రతిజ్ఞని నిజం చేయడం కోసమని తన ప్రతిజ్ఞని పక్కన వదిలిపెట్టేశాడు కృష్ణుడు. అందుచేత ఎప్పుడైనా నేను ప్రతిజ్ఞలంటూ చేస్తా గట్టిగానే,
కానీ అంత గట్టిగానే వదిలేస్తుంటానయ్యా. కానీ నా భక్తుడు చేసిన ప్రతిజ్ఞని మాత్రం నేను ఎప్పుడు కూడా మొక్కపోనివ్వను, అది ఎప్పుడు కూడా వదిలిపోనివ్వను. నిజం చేసేంతవరకు కూడా నేను నిద్రపోను. అంచేత నువ్వు ప్రతిజ్ఞ చేయి. శ్రీకృష్ణుడిని నమ్ముకున్న భక్తుడెప్పుడు కూడా ఆయన దృష్టి పథంలోంచి దూరం కాడు. నువ్వు ఆ మాటను నీ కోసమని నేను ఆ భక్తులందరినీ కూడా అట్లా కాపాడుకుంటాను. ఇది భగవంతుడి ఔదార్యం. తనలో ఉండే బలహీనతను ఏమిటో చెప్తున్నాడు ఆయన. ఆ బలహీనతని ఎట్లా ఓవర్కమ్ కావాలో కూడా చెప్తున్నాడు ఆయన. ఎవడైనా చెప్తాడండి ఇలాగా? ఇంటి గుట్టి ఎవడైనా రహస్యం బయట పెట్టుకుంటాడండి ఎవడైనా? కానీ భగవంతుడికి అంత ఉదారత. ఏ ప్రతిజ్ఞ ఎవడు చేస్తే దానికి తాను నిలబడి ఉంటానో అది చెప్పి అర్జునుడి చేత కృష్ణ భక్త న ప్రణశ్యతి, శ్రీకృష్ణుడిని నమ్ముకున్నవాడు ఆయన దృష్టిలోంచి ఎప్పుడూ దూరుడు కాడు, ఈ ప్రతిజ్ఞ చేయమని అర్జునుడి చేత చేయించేటటువంటి భగవంతుడి ఔదార్యాన్ని మనం తలుచుకుని ఆనందించాలి, ఆశ్రయించాలి, శరణాగతులం కావాలి. ఆయన శ్రీ పాదాల దగ్గర సమాశ్రితులం కావాలి, ఆయన భక్తులం కావాలి తప్ప అర్థం పర్థం లేని జీవులలో అన్యతములైనటువంటి ఎవరో ఒకడైనటువంటి ఈ దేవతల్ని ఆ దేవతల్ని పట్టుకుని పాకులాడి తద్వారా అవిధిపూర్వకం అని భగవంతుడే అనుకునేటట్లుగా మనం ఉండడం అనేది యోగ్యం కాదు అని 9వ అధ్యాయపు 31వ శ్లోకం స్పష్టం చేస్తోంది. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటి శ్లోకం ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.